ప్రముఖ దర్శకులు వివి వినాయక్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందరికీ తెలుసు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బ్రహ్మాండంగా సెటిల్ అవ్వడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ సహకారాన్ని మర్చిపోరు అని, ఆ కృతజ్ఞత జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంది అని చాలామంది చెబుతూ ఉంటారు. అసలు మొదట్లో జూనియర్ ఎన్టీఆర్కి అండా దండ వీళ్ళే అని వీళ్ళకి వచ్చిన కథలను కూడా, అంటే జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన కథలు కూడా ఎక్కువ కొడాలి నాని వింటూ ఉంటారు అని ఎందుకో వివి వినాయక్ కూడా చెప్పారు. నేను ఆది అనే కథ తీసుకెళ్ళాక అసలు కథ అది కాదు, ప్రేమ లవ్ స్టోరీ. బట్ కొడాలి నానికి నచ్చలేదు, ఆయన ఒప్పుకోలేదు. ఆయనకు నచ్చకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీయడు, ఎందుకంటే వీళ్ళే ఆయన నడిపించేది అప్పుడు. అందుకని నాకు ఫుల్ మాస్ సినిమా కావాలి అని చెప్పి 2 రోజులు కూర్చోబెట్టి 54 సీన్లతో కథ రాసేసాము. అది బ్లాక్ బస్టర్. సో అలా ఉంటుంది కొడాలి నాని. తను వింటారు, తను క్లోజ్ ఉంటారు అని చెబుతూ, కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ అంటే, పరిటాల రవి గారు ఒక వెలిగిపోతూ ఉన్నప్పుడు కూడా ఆయన మాటకు ఎవరు అని ఎదురు చెప్పే పరిస్థితి కూడా లేనప్పుడు పరిటాల రవి గారు అడిగారు జూనియర్ ఎన్టీఆర్ని ఒక సినిమా చేద్దాము అని. బట్ కొడాలి నాని డైరెక్ట్గా నో చెప్పేశారు, చెయ్యరు అని చెప్పారు. అడిగి నేను అన్నాను, ఎందుకు సార్ పెద్దవాళ్ళతోటి వ్యవహారం, పరిటాల రవి గారికి ఎవరు నో చెప్పరు కదా, మరి మీరెందుకు చెప్పడం అని అంటే, ఏంటి సినిమా చేసేది, చెయ్యము, నాకు అన్నిటికంటే మించి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఇంపార్టెంట్ నాకు, సో ఆ సినిమా చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు అన్న విషయం అయితే నాకు తెలియదు. బహుశా డైరెక్టర్ నచ్చలేదో, ఆ కథ నచ్చలేదో తెలియదు కానీ, బట్ పరిటాల రవికి డైరెక్ట్గా కొడాలి నాని ఆ రోజుల్లోనే నో చెప్పేశారు. ఇక కొడాలి నాని వద్దు అన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక సినిమా చేసే పరిస్థితి ఉండదు, ఆయన కూడా వద్దు అని చెప్పేశారు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్. ఇది చెప్పేటప్పుడు ఇప్పుడు ఇది ప్రస్తావించవచ్చో లేదో తెలియదు కానీ, బట్ ఇట్స్ ఫ్యాక్ట్, ఏం పర్లేదులేండి అని చెప్పి ఈ విషయం చెప్పారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్కి కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా సహాయ సహకారాలు అందించారు అనే వార్త, అంటే అనే చర్చ ఇప్పుడు వివి వినాయక్ వ్యాఖ్యల తర్వాత మరోసారి నెట్టింటైతే జోరుగా జరుగుతుంది.